చెప్పినట్టుగా టేబుల్స్, లాంగ్ బెంచీలు, అలాగే చైర్స్ వాళ్ళకి అక్కడ మనం కేటాయించే రూమ్లో ఫ్యాన్ ఉంటే కరెంట్ లేకపోతే లోకల్లో ఉన్న కడెక్టర్ ఫ్యాన్ అయినా ఒకటి వాళ్ళకి అరేంజ్ చేయాలి. అంటే ముందు రోజు మన స్టాఫ్ వచ్చేసరికి, పోలింగ్ స్టాఫ్ వచ్చేసరికి వాళ్ళకి ఆ ఫర్నిచర్, ఆ ఎక్విప్మెంట్ కనిపించింది అనుకోండి, అందులో చూపించిన విధంగానే నీట్గా చదువుకుని వాళ్ళు కూడా భూమి మీద ఒక ఏం అర్థం కాదు. కాబట్టి బియ్యంలో మాత్రం మన పోయినసారి 6 సెంటర్లు అయ్యాను, 5 సెంటర్లు లేవు. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు సర్పంచ్తో వాళ్ళతో మాట్లాడి తెప్పించాం అన్నమాట. సో చూసుకోండి సార్. ఫర్నిచర్ లేకుండా నెక్స్ట్ సమ్మర్లో లైట్ ఫ్యాన్ లేకుండా కూడా చాలా ఇబ్బంది. అట్లీస్ట్ మేడం చెప్పిన టేబుల్ ఫ్యాన్ అయినా పెట్టుకోవాలా, అది అతికైనా సరే తీసుకురండి. టేబుల్ ఫ్యాన్ ఒకటి తీసుకురండి. లేకపోతే రోజంతా వెయిటింగ్, ఉదయం 7 నుంచి ఈవినింగ్ 6 వరకు చేయాలంటే రాసిపోతుంది. అదంటే 7 అవుతుంది. 7 కూర్చుని మీరు డైరీ రాసుకోవాలంటే 8 అవుతుంది. లైట్ లేకపోతే రాయలేదు. మనం అన్ని స్టీల్ చేసుకోవాలా, నీట్గా అన్ని ట్యాంకులు పెట్టాలి, ఈవీఎం కరెక్ట్ బాక్స్ లో పెట్టాలి. ఇటువంటి చేయాలంటే మినిమం లైట్ ఫెసిలిటీ ఉండాలి. ఇది తహసీల్దార్ గారు, సిడిపిఓ గారు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టు అందరికీ మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. 6 దాకా నడంగా నెట్టేటట్టు చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి జనరల్ కౌంటర్స్ ఎక్కడ, స్పెషల్ కౌంటర్స్ ఎక్కడ, పేమెంట్ ఎక్కడ, ఫుడ్ ఎక్కడ, ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఇక అక్కడే ఇమీడియట్ గా రిలీఫ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ వరకు రిటర్న్ రావాలనుకుంటున్నారో అదే బస్సులో రావచ్చు, ఎక్కడ దిగాలనుకుంటున్నారో దిగొచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే రాయడానికి ప్రాబ్లం వస్తుందో అక్కడ మాత్రమే ఆ ప్రజెంట్ టీవో కొన్ని లెటర్ టు ఎస్హెచ్ఓ కానీ లేకపోతే కొన్ని ఏమైనా డాక్యుమెంట్స్ రాయాలంటే రాయడానికి వస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్గా మన 3 ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా ఎవరు రాలేదు. అంతా కూడా పీస్ఫుల్ గానే అయ్యింది. ఎక్కడ కూడా అంటే కంప్లైంట్స్ ఏమి లేవు. అంత మేజర్ గా ఈవీఎం పగలు కొట్టారు, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయారు, రిగ్గింగ్ చేశారు, అట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడ లేవండి. పీస్ఫుల్ గానే అయింది. మన ఎలక్షన్ కూడా పీస్ఫుల్ గానే అవుతుంది. ఫస్ట్ లో ఏ విధంగా పెట్టాలి ఆ పెట్టండి. మీరు ఏ రిపోర్ట్స్ మీకు అడుగుతున్నారో వాటి మీద బాగా ప్రాక్టీస్ చేసుకోండి. వాటిలో పర్ఫెక్ట్ అయితే మీ ఎలక్షన్ పీస్ఫుల్ గా అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు టీఓసీ ఎటువంటి ఇక్కడ ఉన్నారు, సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన టీఓసీ ఎప్పుడు వచ్చి వీడియో కట్టి ఫస్ట్ మీరు చెప్పండి, మీకు ఇచ్చిన రూట్ ఓకేనా? మీ రూట్ రూట్ ఓకే పడిందో అటు తప్పుతుందా? ఓపీ కంపెనీ అంతేనా? రాసుకోండి. అదేంటి మన కొత్తగా ఏంటి 2 నెలలు జాయిన్ అవ్వమని చెప్పారు. మీరు మిమ్మల్ని కొత్త చేస్తారా? ఓకే. నేను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాలి. ఇప్పుడు మన చిన్నాంధ్రలో డ్రింకింగ్ వాటర్ లేదు అంతేనా? డ్రింకింగ్ వాటర్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఆ రోజుకి బోర్ ఉందా? చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉందా? ఇప్పుడు ఎన్ఆర్ఐ చేసి ఇప్పుడు మీ బిఎల్లో పేర్లు ఫోన్ నెంబర్ రాసుకోండి. ఇప్పుడే పేపర్ తీసుకోండి. మీరు ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు, లాఠీ చార్జ్ చేయమని చెప్పచ్చు, ఎవరైనా ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపించవచ్చు. అంత పవర్ఫుల్ గా వీళ్ళకి పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా జనరల్ మంది అంగన్వాడీ డిపార్ట్మెంట్ అంతేనా? అలా కాదు, ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ డ్యూటీలో మీరు కానీ వీళ్ళు కానీ నేను కానీ మనందరం ఎవరి కింద పనిచేస్తున్నాము? ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నాము. మనందరం కూడా ఎలక్షన్ కమిషన్ డెప్యుటేషన్ లో పనిచేస్తున్నాము. ఎప్పటి నుంచి? ఎన్నికల నోటీసు వచ్చిన కాడి నుంచి ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు, ఎన్నిక అయితే కాదు, ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు మే 16వ తారీఖు వరకు మనందరం కూడా మన హోమ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు పెట్టేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుగుతుంది అన్నమాట. ఎవరు కూడా కోరుకుని మనసు పడి చదువు వాళ్ళకి డ్యూటీ అలాట్ చేస్తే నచ్చినా నచ్చిన పైన వాళ్ళు చేయాల్సిందే.
చెయ్యాలంటే కుదరదు. ఎలక్షన్ డ్యూటీ ఎవరు కూడా తప్పించుకోలేదు. ఎవరు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఎలక్షన్ డ్యూటీ ఏంటని వచ్చి అడిగేవాళ్ళు చాలా వేరుగా ఉంటారు. చాలా మంది సెక్టర్ ఆఫీసర్స్ అసలు మాకు బియ్యంలో ఎవరో మాకు ఇప్పటివరకు కనపడలేదు, మా బియ్యంలో మాకు ఎప్పుడు కోఆపరేట్ చేయలేదు, మాకు ఎప్పుడు కనపడలేదని చెప్తారు. కదా ఆయన చూస్తాడు, వాడి రావంగా లేకుండా ఆయన చూడడానికి వస్తాడండి. స్కూల్ ఓపెన్ చేయాలి కదా, బియ్యంలో లేదు, అందుబాటులో లేదు, సెక్టర్ ఆఫీసర్ వస్తే రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వెరిఫై చేస్తారు? మీరు మేము అందరం కలిస్తేనే ఎలక్షన్ చేస్తాం, చేయగలం. ఎన్ని టైంలో ఉంటాయి ఆ రూట్లో పోలింగ్ మెటీరియల్ కానీ ఈవీఎంస్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ తీసుకెళ్ళడం చాలా కష్టం ఉంటుంది. మన దాంట్లో బూత్ అవైలబిలిటీ లేదు, సమయానికి మంచి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేదు. అంటే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎన్నికలు చేయకూడదు. సెక్టర్ ఆఫీసర్స్ ఇవ్వాలనేది తెలుసుకుంటారు. నాలుగు మీటింగ్లో తెలుసుకున్న తర్వాత ఆయన వివరించి ఒక 2 రోజులు అన్ని పోలింగ్ బూత్ మళ్ళీ రిజీవ్ చేసుకుంటారు. ఉండటంతో పాటు ఆ లోకల్ గ్రామ ప్రభుత్వ అధికారులు ఉంటారు. అంటే ఉదాహరణకి పంచాయతీ సెక్రటరీ కానీ, యువజన సంఘాలు కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ, డిఆర్ఓ కానీ, తలారీ కానీ, అటువంటి గ్రామ అధికారులు, గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఎవరున్నారో 7 మందితో మాట్లాడతారు. ఇప్పుడు బాబు లైటింగ్ లేదు, నువ్వు లైటింగ్ అరేంజ్, వాటర్ లేవు, నువ్వు వాటర్ అరేంజ్. ఒక్కరోజు తెలుసా కదా, సంవత్సరం మొత్తం అరేంజ్ చేయమనట్లేదు కదా. సో ఆ ఒక్కరోజు కోసం మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో సెక్టర్ ఆఫీసర్స్ మీరు పూర్తిగా సహకారం చేసి అవన్నీ కూడా చేస్తారు. అలాగే ఈయన ఓటింగ్ గురించి మీటింగ్ పెడతారు. మరి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సెక్టర్ ఆఫీసర్ గారు ఎన్నికల ఓటింగ్ క్యాంపెయిన్ చేస్తారు. ఆ రోజు కూడా మనం పాల్గొండ చేసాం కదా, చాలా మంది వచ్చారు. మీరు పాల్గొండ మనం ర్యాలీ చేసాము, ఎన్నికల మీద మాట్లాడుతున్నాం కదా. సో అటువంటి ఎన్నికల ఓటింగ్ కార్యక్రమాలు కూడా మన సెక్టర్ ఆఫీసర్ గారు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చినప్పుడు చేస్తారు. సో అటువంటి చేసినప్పుడు మీరు అక్కడ ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడడానికి, అలాగే మీ అందరూ కూడా డమ్మీ ఈవీఎంస్ ఇస్తాం. ప్రతి డ్రైవర్స్ కి అందరూ కూడా చూపించి ఇక్కడ ఓటేయాలంటే ఈ బటన్ నొక్కాలా, ఇక్కడ ఓటేయాలంటే ఈ బటన్ నొక్కాలా, పైన గ్రీన్ లైట్ వెళ్ళిన తర్వాత మాత్రం నొక్కాలి, నొక్కిన తర్వాత సౌండ్ రావాలి, సౌండ్ వచ్చేవాళ్ళు ఆగాలి. ఇంత డీటెయిల్ గా బ్యాలెట్ యూనిట్స్ మనం చేసిన బ్యాలెట్ యూనిట్స్ మీ అందరికి ఇస్తాము. మీరు మీ బూత్ దగ్గర పెట్టుకుని అది చూపించాలి. ఏంటంటే మన దగ్గర చాలా ఓట్లు ఉట్టిగానే ఉన్నాయి, మనుషులు లేరు కానీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీసేయాలి. మీరు మాకు లిస్ట్ ఇస్తే వీళ్ళు ఊళ్ళో ఉండట్లేదు, ట్రాన్స్ఫర్ ఎప్పుడు వెళ్ళిపోయారు, మీరు చనిపోయింది కూడా మీ యొక్క బూత్ సంబంధించి మ్యాక్సిమం ఎంతమంది ఓట్లు ఉంటారు? 500, 600, మ్యాక్సిమం 400 మంది. బూత్ లెవెల్ ఆఫీసర్ పెట్టాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళని ముఖంతో మనం ఐడెంటిఫై చేస్తామని, ముఖం బట్టి మనం చూడాలని పేరు చెప్పేసే విధంగా ఉండాలని ఇంతమంది బూత్ లెవెల్ ఆఫీసర్ని పెట్టుకోవడం జరిగింది. మరి మీరు అంతమంది మీకు తెలిసినప్పుడు మీ ఓటర్ లిస్ట్ మీ 400 పేర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అని మీకు తెలిస్తే కదా. మనకి 19వ తారీఖు ఓటర్ జాబితా ప్రింట్ చేస్తాం. ఓటర్స్ జనరేట్ చేసి మీకు ఇస్తాం. అది 20-21 తారీఖులో మీకు ఇస్తాం. మీరు 4 రోజుల్లో స్లిప్లన్నీ పనిచేసి 25 వాళ్ళు లేరు ఊళ్ళో, అటువంటి వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వాలి. దాన్ని మనం ఏఎస్టీ ఓటర్స్ అంటాం. ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్. ఆబ్సెంట్ అంటే ఆబ్సెంట్ మన దగ్గర లేదు, షిఫ్టెడ్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మారిపోయారు, డెడ్ అంటే చనిపోయారు. అటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో మీరు మాకు ఇస్తే అవి మేము స్పెసిఫిక్గా నోట్ చేసి ఎలక్షన్ చేయడం వచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి ఇస్తాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఓట్లు ఇవ్వరు. వారి వేరే ఆధారైన ఐటీ కార్డు కానీ, వారికి ఇచ్చిన రేషన్ కార్డు కానీ ఏదో చూపించి నేను బతికే ఉన్నాను చచ్చిపోలేదని అడిగితే ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఓటు ఇస్తారు. సో మళ్ళీ అలాంటి జరుగుతుందో మీరు భయపడకుండా, అంటే ఎవరైతే మీకు స్లిప్ ఇచ్చినప్పుడు అందుబాటులో లేరు, మీకు చాలా మంది తెలుసు, అసలు ఊళ్ళో ఎవరున్నారు లేదు మీకు తెలుసు, డైరెక్ట్ డ్రైవర్లో రాయగలుగుతారు మీరు చాలా మంది. సో ఆ విధంగా మీరు లిస్టు రాసి ఆప్షన్ లిస్ట్ డెడ్ ఓటర్స్ లిస్ట్ రాసి మీరు మాకు ఇవ్వాలి. ఇస్తాం, మీకు 25 మాకు ఆ విధంగా లిస్టు ఇస్తారు. ఇప్పుడు ఈ సెక్టర్ మంత్రికి సంబంధించి మన సెక్టర్ ఆఫీసర్ గారు దిలీప్ గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సీతంపేట. ఓకే, మీ 6 ఆల్రెడీ మీకు కలిసారు. ఈ ఒక్కరు మాత్రం ఆప్షన్ అయ్యారు. ఎవరు? నాగమ్మ వచ్చింది. తులసమ్మ ఆప్షన్ అయిందా? తులసమ్మ ఒకటి ఆప్షన్ అయ్యారు. ఇప్పుడు మీ 6 పోలీస్ స్టేషన్ దగ్గర ఫోన్లు పనిచేస్తున్నాయా? వాళ్ళ ఆయన వచ్చారు, అధికారులు 6 వచ్చారు, 2 వచ్చారు, అందరూ వచ్చారా? 2 పద్మావతి గారు రాలేదు, రమేష్ రాలేదు.
సో ఇప్పుడు మీ ఆర్డర్ చెప్తూ ఉండాలి కదా. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తూ ఉండాలని అక్కడ ఫోన్ పనిచేస్తుందో లేదో మాకు తెలియాలి. 2 నెలల్లో ఫోన్ పనిచేస్తుందా లేదా? వెరిఫై చేశారా? పనిచేస్తుందా? మొన్న మనకి సీతంపేట రిపోర్టింగ్ ఇబ్బంది అయింది సార్. అది లాస్ట్ మనం అన్ని క్లోజ్ చేసిన వరకు రిపోర్ట్ రాలేదు. అంటే మీ సెక్టర్ మా సెక్టర్ ఏం లేదు, ఇంచుమించుగా ఒక 8 సెక్టర్లు ఇంచుమించు బ్యాక్లాగ్ అయ్యాయి. మెసేజ్ పెట్టండి చాలు. జోనల్ ఆఫీసర్కి మీరు మెసేజ్ పెడితే జోనల్ ఆఫీసర్ ఎక్కడ సిగ్నల్ ఉంటుందో అక్కడ మీరు పెట్టేశారనుకోండి, ఆ టైంకి ఎంఆర్ఓ గారి సెల్ఫ్ ఎవరికి మాలో ఎవరో ఒకరు పెట్టినా వచ్చింది. ఎక్కడ లేవు. ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ రోజు లోపలే ఉంటాడు. ఆయన బయటికి వెళ్ళి ఫోన్లు చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరు నొక్కింది ఆయన నొక్కుంటూ ఉంటాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడే ఉండాలా. మనకు సంబంధించిన అలాగైనా ఎవరినో ఒకరు పెడితే వాళ్ళు అప్పటికప్పుడు మన గంటకి అక్కడికి వచ్చి ఫోన్ చేయడమో మెసేజ్ పెట్టడమో చేస్తారు. మనం అడుగుతుంది అందుకని రాష్ట్ర కోఆర్డినేటర్ సింహాచలమా రిపోర్టింగ్ ఆయనకు అప్పచెప్పండి సార్. ఇలాంటి దగ్గర ఎవరున్నారు? మండల కోఆర్డినేటర్ ఎవరు? పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫోన్లో మీకు మాట్లాడాలి. మీరు 32 అవర్స్ ఒకసారి మాకు మెసేజ్ పంపించాలి. తెలియకపోతే మేము చాలా టెన్షన్లో ఉంటాం, చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి ఇక్కడ మెసేజ్ పెట్టుకోవాలి. రాష్ట్రం రిజల్ట్ ఇచ్చారు కదా, సాధారణ గేర్లు ఎవరు రిజల్ట్ ఇచ్చారు కదా, కరెంట్ ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు కరెంటు? ఇప్పుడు నుంచి మనం రోడ్డు సరిపోతుందా? తాళాడ తాళ కోతం ముత్యాలు దవర గుల్మూరు వరకు వెళ్తుంది సార్. మామూలుగా మహేంద్ర అయితే వెళ్ళిపోతుంది. తాళాడ తాళ వెళ్ళిపోతుంది, దవర గురించి గుల్మూరు గురించి దవర గుల్మూరు గురించి చెప్పండి సార్. దసరా గుల్మూరు అంటే మామూలు బస్సులు అంటే వెళ్ళదు సార్. అంటే వైర్లు బండేసి పక్క నుంచి తెచ్చాను. ప్రతి విలేజ్కి అక్కడ మేలు ఫీమేల్ చెప్పడం చాలా డిఫరెంట్గా అయింది. ర్యాంప్ ఉంది, ఫర్నిచర్ ఉందా, 3 టేబుల్స్ బెంచ్లు ఉన్నాయా, మంచినీళ్ళు కూడా ఉన్నాయి. లాస్ట్ నెట్వర్క్ లేదు, ఫోన్ లేదా? అన్ని ఉన్నాయి. ఫోన్ అసలు ఫోన్ పనిచేయండి. రోడ్డు పక్క విలేజ్ దగ్గర అక్కడ ఫోన్ బ్యాటరీ పెట్టేస్తారు. స్తంభం 2 పక్కనేనా? మీరు అక్కడ కనుకొచ్చి మీకు ఫోన్ చేస్తారు. అంటే 3 టేబుల్ కావాలమ్మా. 2 టేబుల్ 2 కుర్చీలే ఉన్నాయి సార్. అప్పుడు చిన్న కింద బెంచీలు ఉంటే అవి 2 బెంచీలు వాష్ చేసుకుని బెంచీలో తయారు కుర్చీలు 2 ఉన్నాయి. ఆ రోజు నేర్చుకుంటాను కదా. ఇంకా 2 టేబుల్స్ కావాలి. కొడుసు నుంచి మీ బియ్యంలో మీరే టేబుల్స్ తీసుకెళ్తారు పికప్ బ్యాన్ లో. మీకు ఒక బస్సు ఒక పికప్ బ్యాన్ వస్తాయి. సరిపోతుందా? పోలీసు రాదా? మధ్య కూడా ఎవరు రాదంటారు? 3 టేబుల్ కావాలి. చెప్పించండి, అక్కడికే తీసుకురండి. ఎవరింట్లో పక్క వచ్చేసి తర్వాత చూసుకున్నాం. అదేనండి, మీకు బస్సు ఇస్తున్నారు, మినీ బస్సు ఇస్తున్నారు. 53 పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు ఎక్కించుకుంటారు, తీసుకున్నారు. అక్కడి నుంచి మీరు తీసుకెళ్ళి 10 డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ ఒక మినీ బస్సు ఒక పికప్ ఇస్తాం. సో మీరు ఎక్కడ ఇంట్లో రాసి కరెక్ట్. అలాగే మీ మ్యాథ్ కూడా కరెక్టే. అవునా? సరే, ఇప్పుడు అడ్డాకులు కూడా కామన్ లేదు. కల్చర్ ఎందుకున్నామని ఇప్పుడు కల్చరా? నెక్స్ట్ ఫర్నిచర్ ఉందా? 3 టేబుల్లు బెంచ్లు అవి ఉన్నాయా సార్? అక్కడ 2 చైర్లు, ఒక స్టూల్, ఒక టేబుల్. ఇంకా 2 టేబుల్స్ కావాలి. ఎట్లాగమ్మా? 2 టేబుల్స్ ఎక్కడ చేస్తారు?
లక్ష్మయ్య పరిస్థితుల్లో 3 టేబుల్స్ 4 చైర్స్ ఉన్నాయి. బెంచీలు కావాలి. బెంచీలు దొరుకుతాయి 4 బెంచీలు. చిన్నకమ్మ వస్తుందండి. ఫోన్ వస్తుంది సార్. ఇక్కడ 3 చైర్లు. ఏం చేస్తారు చిన్నకమ్మ 50 4 దొరుకుతాయి. సో 4 కట్టిస్తారా? ఇంకా చాలా 4 కూడా కట్టాలి. అంటే లెంత్ బట్టి కట్టేస్తాం మనం 2 మనకి మద్దతులు పెడుతున్నాం కదా, అది మళ్ళీ మాకు ఇబ్బంది. వాళ్ళు వేసారు ఓట్లు, వాళ్ళ కోసం ఎలక్షన్ జరిపించారు. మా ఓట్లు ఎన్ని చెప్పారు పార్టీ వాళ్ళకి గ్రామాన్ని కట్టేదని చూసుకోవాలి. బాధ్యత ఒక 2 రోడ్డుకి సైడ్ ఉంది, చుట్టూ హౌసెస్ దానికి పోల్ తీయాలి సార్. పోల్ కోసం ఆ టీచర్ చెప్పాను సార్. ఏ ఎలక్షన్ టీచరా? మనకి పర్సనల్గా ఎప్పుడు చూడలేదు. మిగతా బియ్యంలో రాలేదు. లేదా పేరుందా? మనిషి ఉన్నారా బియ్యలుగా? ఏం పేరు? ఏం పేరు? మండా టూకున్నారు. మండా టూకి జొనగా అయినా వస్తారా? జొనగా కావాలి వస్తారా? మొన్న మండా టూకి మీరు మండ బియ్యారా? నేను పొడగా సార్. బుడగరాయ బియ్యారు. మీ కింద ఏ గ్రామాలు ఉన్నాయి? నాకెందుకు మండ పొడగా జొన మొత్తం 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మండ బియ్యాలు లక్ష్మి ఉన్నారమ్మా? మొన్న ఎవరైనా పర్వాలేదా? అక్షర భారత్ సార్. మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మండా 2 వరకు అయిపోయింది. మండా 1 మండా 2 ఫస్ట్ ఆ రోజు పర్సన్ యాక్ట్ చేయించాం. ఈ లక్ష్మి ఉన్న వస్తారు, లక్ష్మి రాస్తారు. లేదు మొన్న అంటే స్కూల్కి డోర్ లేదు. ఫర్నిచర్ అంటే ఖాళీ ఎంటీ స్కూల్. ప్లేస్ అండి, అంటే స్కూల్ అంతా ఒకవైపు ఉంది. ఈ ఏదో వాటర్ ఇది ఉంది కదా, దాని పక్కన బిల్డింగ్ స్కూల్లో ఏ రూమ్ బాగుందో ఆ రూమ్కి రాయండి. ఫర్నిచరు జొనగా అవసరం నెక్స్ట్ బుడగరాయి వరకు ప్రాబ్లం లేదు. బుడగరాయి నుంచి జొన తర్వాత దానాపురంలో బస్సు, కార్యం కోపవలసలో బస్సు. వెహికల్ మూమెంట్ చూసారా? కరెక్టేనా? కరెక్ట్గా ఉందా? నేను మాట్లాడాలి లేదా? 2 పికప్ వ్యాన్లు, 1 బస్సు. మినీ బస్సా పెద్ద బస్సు? 4 ఉంటాయి కదా సార్ పోలీస్ స్టేషన్. 4, 5 పెద్ద బస్సు. ఇప్పుడు పెద్ద బస్సు, 2 పికప్ వ్యాన్లు. ఇంకంతే కదమ్మా? ఆ ఊరి మీద ఐడియా ఉంటే ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. అక్కడ జల్లాలు ఎలక్ట్రిసిటీ లేకపోతే సాంబ్రేల్ నుంచి తెప్పించి పెట్టండి సార్. అక్కడ చేస్తారు. సాంబ్రేల్ తచ్చుకోండి కదా. ఏమో రాదా? మీకు వెళ్ళడం లేదు. మీకు ముగ్గురు కావాలా? వెలగాపురం బియ్యం సర్వీస్ సార్. అక్కడ ఫోను సిగ్నల్స్ అక్కడ వస్తుంటారు సార్. మెసేంజర్ పెద్దంగిలో ఫర్నిచర్ లేదు, ఎలక్ట్రికేషన్ లేదు. నుంచి అక్కడ నుంచి ఊర్ల నుంచి వైర్ లాగాలంటే కొంచెం లాంగ్. మానాపురం అయినా వస్తుంది. దుగ్గి పిఎస్ బయట వస్తుంది సార్. కావాలి సార్. తర్వాత పెదపల్ల ఇది కూడా బయట మాకు గడికార్యం. అవును సార్. తర్వాత చుట్టుపాయి మాకు డ్రైనేజ్. అవును సార్.
దీనివల్ల పెట్టాను. సార్ గడ్గారు మాకు కష్టం స్టాప్కి వెళ్ళాలి సార్. ఆ రూట్ కూడా ఏం బాగాలేదు సార్. మాకు వర్షానికి బాగా చేసి ఒకసారి గుమ్మడ కోసలి దబర రామనగర్ తెప్పిస్తావా వల్ల తెప్పించగలుగుతావా? కరెక్ట్ రామనగరం ఇంకో ఫర్నిచర్ విలేజ్ లో ఏర్పాటు మీరు ఎక్కడ తీయాలి? ఐడియా ఉంది సాంగ్ అండ్ ఓకే అందరు దారిపాడు ధారవాడలో పనిచేస్తుందా? దారిపాటు ఉన్నాయి సార్. టేబుల్ మాత్రం ఎక్కడికి చేస్తారు? ఒకటి సరిపోతారు సార్. దబర రామనగర్ వేరు వేరు ఉంటుంది. పక్క పక్కన అటువైపు నుంచి ఇట్లా కింద కదా కాల్సిన స్కూల్లో ప్రదర్శించండి. చూపించినట్టే తెలియదు. ఇందులో ఏ మొక్కలు ఉన్నాయి వాళ్ళకి ఐడియా ఉండదు. జనరల్గా వెళ్ళినప్పుడు ఏదో లైట్ నొక్కారు, వాళ్ళు కష్టపడి ఏదో నొక్కేస్తారు. చాలా అవగాహన లేకుండా పాపం వాళ్ళు ఎవరికో వేయాలనుకుని ఎవరికో వేసేస్తారు. దానివల్ల ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా వాళ్ళ బూత్ ముందు ఒక డమ్మీ బ్యాలెట్ యూనిట్ పెట్టుకుని అక్కడ ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఏమంటే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. ఓకే, గ్రీన్ లైట్ వెళ్ళినప్పుడు మనం సీక్రెట్ కంపార్ట్మెంట్ వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు మీరు ఈ పెట్టారు యాపిల్ బనానా ఆరెంజ్ పైనాపిల్ పెట్టారు. మీరు దేనికి ఓటు వేయాలనుకుంటే దానికి ఎదురుకుండా ఉన్న బ్లూ బటన్ ని నొక్కాలి. నొక్కడం జస్ట్ అది టచ్ చేయడం కాదు, దాన్ని గట్టిగా నొక్కాలి. నొక్కిన తర్వాత సౌండ్ రావాలి, మీ సౌండ్ రావాలి. సౌండ్ వచ్చి ఆగాలి. ఆగితేనే ఓటు పడండి. నొక్కిన సౌండ్ రాలేదంటే బటన్ పని చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్కి. ఎవరు నాకు నచ్చలేదు అని నొక్కాలి. వాళ్ళు ఓటీపీ ఇష్టం లేకపోతే చెప్పండి. ఈ విధంగా ప్రతి ఒక్క బూత్ దగ్గర ఒక డబ్బా మీరు పెట్టుకుని కూర్చోవాలి. నన్ను అడిగితే దీనికి ఒక కొట్టే తొందర పడేస్తున్నారు. దానివల్ల పాపం వాళ్ళ దూరం నుంచి వచ్చి ఓటేసి వృధా కదా. చాలా మంది టేబుల్స్ ఉంటాయి. ఓటింగ్ శాతం సో ఎన్ని ఓటు జాగ్రత్త